బంగ్లాదేశ్ తొలి ప్రధాని ఖలీదా జియా కన్నుమూత, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి బీఎన్పీ చైర్పర్సన్ ఖలీదా జియా కన్నుమూశారు. ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు ఉదయం 6 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరియు వయోభారం 80 సంవత్సరాల వయోభారంతో ఆమె బాధపడుతున్నట్టు పార్టీ శ్రేణులు తెలిపారు. ఖలీదా జియా ప్రపంచానికి ఈరోజు మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రపంచానికి వీడ్కోలు పలికినట్టు బీఎన్పీ శ్రేణులు చెప్తున్నాయి. ఈ వార్తను బీఎన్పీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఫేస్బుక్ పేజీ ధృవీకరించింది. ఈ బీఎన్పీ పోస్ట్లో బీఎన్పీ చైర్పర్సన్ మాజీ ప్రధానమంత్రి బేగం ఖలీదా జియా మంగళవారం ఉదయం 6 గంటలకు ఫజ్రా ప్రార్థన తర్వాత మరణించారని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థించాలనేసి ఫేస్బుక్ పేజీగా బీఎన్పీ శ్రేణులు విజ్ఞప్తి చేశాయి. ఖలీదా జియా కాలేయ సిరాసిస్, ఆర్థరైటిస్, డయాబెటీస్, తీవ్రమైన గుండెకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. మాజీ ప్రధానమంత్రి చాలా కాలంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్నారని ఆమెకు చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. ఇటీవల ఆమెకు వెంటిలేటర్ కూడా పెట్టారు. ద డైలీ స్టార్ కథనం ప్రకారం ఖలీదా జియా గుండె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగానే నవంబర్ 23న ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో చేరారు. ఆమె గత 36 రోజులుగా చికిత్స పొందుతూ ఆమె న్యూమోనియాతో కూడా బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఖలీదా జియా అంత్యక్రియలు ప్రార్థనల తేదీని తర్వాత ప్రకటిస్తామని పార్టీ తెలిపింది. వివరాలు ఇంకా విడుదల కాలేదు. ఆమె మృతికి పార్టీ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రజలందరూ ప్రార్థించాలని కోరింది. ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్లో అడుగుపెట్టాడు. బంగ్లాదేశ్కు అతని కుమారుడు తిరిగి వచ్చిన కొద్ది రోజులకే ఆమె మరణించింది. 2008 నుండి స్వచ్ఛంద ప్రవాసంలో నివసిస్తున్నాడు తారిక్. అనారోగ్యంతో ఉన్న తల్లిని ఆసుపత్రిలో పరామర్శించారు. తారిక్ తిరిగి రావడాన్ని స్వాగతించడానికి పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఎన్పీకి ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. అసలు ఖలీదా జియా ఎవరు? ఈమె బంగ్లాదేశ్కు తొలి ప్రధాని ఎలా అయింది? బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా ఆగస్టు 15, 1945లో జన్మించారు. ఆమె బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు జియాపూర్ రెహమాన్ భార్య. ఆమె భర్త జియాపూర్ రెహమాన్ హత్య తర్వాత రాజకీయాలకు ప్రవేశించి బీఎన్పీ పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఖలీదా జియాపై అవినీతి ఆరోపణలు మోపబడ్డాయి. 2018లో ఆమె జైలు జీవితం కూడా గడిపారు. అయితే ఆరోగ్య కారణాల వల్ల ఆమెను విడుదల చేశారు. అయితే ఇప్పటికీ ఆమె గృహ నిర్బంధంలోనే ఉంటున్నారు. దేశీ తొలి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర రికార్డులకు ఎక్కారు ఖలీదా జియా దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా రికార్డులకు ఎక్కారు. ఖలీదా జియా 1991 నుంచి 1996 వరకు, మళ్ళీ 2001 నుంచి 2006 వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి. ఆమె బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు ఆర్మీ చీఫ్ జియాపూర్ రెహమాన్ భార్య. 1991 జాతీయ ఎన్నికల్లో ప్రజల ఓటు ద్వారా ఖలీదా జియా అధికారంలోకి వచ్చారు. ఆమె పదవీ కాలంలో పార్లమెంటరీ వ్యవస్థ పునరుద్ధరించారు. స్వేచ్ఛాయుతమైన నిష్పాక్షితమైన ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. 2007లో సైనిక మద్దతుతో కూడిన ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఖలీదా జియా, షేక్ హసీనాతో సహా అనేక మంది రాజకీయ నాయకులు జైలు పాలయ్యారు. తర్వాత జియా విడుదలై 2008 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆమె పార్టీ గెలవలేకపోయింది. ఆమె కుటుంబంలోని అతని పెద్ద కుమారుడు తారిక్, అతని భార్య, వారికి ఒక కుమార్తె ఉన్నారు. ఆ కుమారుడు కూడా దాదాపు 17 సంవత్సరాలు బంగ్లాదేశ్ వీడి లండన్లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఆమె తల్లి అనారోగ్యం కారణంగా తిరిగి బంగ్లాదేశ్లో అడుగుపెట్టాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అవామీ లీగ్ పార్టీపై ప్రభుత్వం నిషేధించడంతో బీఎన్పీ పార్టీ అధికారం చేజిక్కించుకోవడంలో ముందంజలో ఉందనేసి అక్కడ స్థానిక బంగ్లాదేశ్ మీడియాలు వెల్లడిస్తున్నాయి. కానీ అంతలోపే ఈ హఠాన్మరణం జరగడంతో ఈ కీలకమైన పరిణామం ఖలీదా జియా కన్నుమూయడంతో పార్టీకి తీవ్రమైన లోటుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఖలీదా జియా ఒక అంత్యక్రియల తేదీలను అనేసి ఇంకా నిర్ణయించలేదు, త్వరలోనే వెల్లడిస్తామనేసి అక్కడ బీఎన్పీ ఫేస్బుక్ పేజీగా బీఎన్పీ పార్టీ శ్రేణులు వెల్లడించారు.